హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? భారతదేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. భవిష్యత్తులో అంటే ఇప్పటి నుంచి 874 సంవత్సరాల తర్వాత జరగబోయే కథగా కల్కిని చూపించబోతున్నారు. ఈ చిత్రం కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు నాగ్ అశ్విన్ అండ్ టీమ్. సుమారుగా 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చిత్ర బృందం పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం బుజ్జి అండ్ భైరవ అనే పేరుతో ఒక కామిక్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. మెయిన్ గా ఈ కామిక్ సిరీస్ ను కల్కి ప్రపంచం ఎలా ఉండబోతోంది, బుజ్జి ఎవరు, భైరవ ఎవరు, అసలు బుజ్జికి భైరవకు మధ్య రిలేషన్ ఎలా ఫామ్ అవుతుంది, అట్లాగే 874 సంవత్సరాల తరువాత ప్రపంచం ఎలా ఉండొచ్చు, ఎలాంటి వాహనాలను వాడొచ్చు, అలాగే ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయొచ్చు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేలాగా ఈ కామిక్ సిరీస్ ను డిజైన్ చేశారు. అంతేకాక ఈ కామిక్ సిరీస్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలాగా ఉంది. ఈ సిరీస్ ని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. పేరుకు కామిక్ సిరీస్ అయినా కూడా ప్రతి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా చూపించడం జరిగింది. ఇంకా కథ విషయానికి వస్తే ఈ సిరీస్ లో భాగంగా 2 ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు నాగ్ అశ్విన్ అండ్ టీమ్. మొదటి ఎపిసోడ్ లో బుజ్జి ఎవరు, ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లో అది ఇరుక్కుంది, భైరవ ఎవరు, ఎలాగా భైరవ బుజ్జిని కలుస్తాడు అని చూపించగా, రెండవ ఎపిసోడ్ లో వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పడింది, అలాగే వారు ఎలాగా పార్ట్నర్స్ కింద అవుతారు అనేది చాలా ఆసక్తిగా చూపించారు. ఈ కామిక్ సిరీస్ లో చూపించిన వెహికల్స్ అలాగే టెక్నికల్ స్టఫ్ చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపించాయి. అంతేకాక భవిష్యత్తులో మనీకి బదులు డిజిటల్ యూనిట్స్ వాడుతున్నట్లు, వాటిని వైర్లెస్ హ్యాండ్ వాచ్ లాంటి డివైసెస్ ద్వారా ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్లుగా చూపించడం చాలా కొత్తగా అనిపించింది. అలాగే ఇందులో వాడిన వెహికల్స్ కూడా చాలా కొత్తగా రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. జనరల్ గా హిట్ అయిన సినిమాలకు కొనసాగింపుగా కామిక్ సిరీస్లు, బుక్స్ వస్తుంటాయి. ఇంకా విడుదల కాని సినిమా, అందులోని పాత్రలను ప్రేక్షకులకు చేరవేసేందుకు కామిక్ సిరీస్ ను రిలీజ్ చేయడం నాగ్ అశ్విన్ ఒక పెద్ద సాహసం చేశారని చెప్పవచ్చు. మీరు ఈ సిరీస్ కనుక ఆల్రెడీ చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా చూడకపోతే ఇప్పుడే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ చూడడం మాత్రం మిస్ అవ్వద్దు.